అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ సరైన శిక్ష. ఈ వయసులో ఇంత పెద్ద రెస్టారెంట్లో భోజనం చేయడం మనకు అవసరమా? రోజు రోజుకి మీరు చిన్నపిల్లాడైపోతున్నారు అంటూ కృష్ణవేణి గారు తన భర్త ఆనందరావు గారితో అన్నారు. వెంటనే ఆనందరావు గారు, ఈ వయసులో ఖరీదైన రెస్టారెంట్లో భోజనం చేయకూడదని ఎక్కడైనా రాసుందా? ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం, అది కూడా 35వ వార్షికోత్సవం. ఈ 35వ వార్షికోత్సవాన్ని నీకు గుర్తుండిపోయేలా సంతోషంగా జరిపించడం నా హక్కు కాదా? నేను వయసులో ఉన్నప్పుడు నేను సంపాదించే డబ్బు మొత్తం తల్లిదండ్రుల సంరక్షణకి, వాళ్ళ మందులకి, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, ఇంటి ఖర్చులకే సరిపోయేది. ఆ తర్వాత పిల్లల్ని పెంచడం, వాళ్ళకి కావలసినవి సమకూర్చడం, వాళ్ళ ప్రతి అవసరాలు తీర్చడంతోనే సరిపోయింది. కానీ ఈ రోజు నేను కాస్త పొదుపు చేయగలిగాను. అందుకే నా భార్యని కొంచెం సంతోషంగా చూసుకోవాలని నేను అనుకున్నాను. ఇక మన అబ్బాయి కూడా పెద్దాడైపోయాడు కదా, వాడు కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నాడు. ఇప్పుడు నేను కూడా రిటైర్ అయ్యాను. ఇక మనకి ఇంతకంటే ఏం బాధ్యతలున్నాయి? నాకు వయసు అయిపోతుంది. చూస్తూ చూస్తూ ఉండగానే 60 ఏళ్లు దాటిపోయాయి. ఇక మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఇప్పుడు కూడా నీకోసం ఇది కూడా చేయకపోతే ఎలాగా అంటూ ఆనందరావు గారు తన భార్యను సర్ప్రైజ్ చేసేందుకు కేక్ ని సిద్ధం చేయించారు. వాళ్ళిద్దరూ ఆ రెస్టారెంట్లో కేక్ కట్ చేసిన తర్వాత వెయిటర్లందరూ దాన్ని అందరికీ పంచిపెట్టారు. అక్కడున్న వాళ్ళందరితో ఆనందరావు గారు, ఈ రోజు మా వివాహ వార్షికోత్సవం, అందరూ కేక్ తీసుకోండి అని చెప్పారు. వెంటనే కృష్ణవేణి గారు ఆనందరావు గారితో, ఇక చాలా ఆపండి, ఈ వయసులో ఏంటిదంతా, ఇక ఇంటికెళ్దాం పదండి అంటూ ఆ రెస్టారెంట్ నుంచి బయలుదేరారు. ఆటోలో కూర్చుని ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకొని ఆనందరావు గారు తనకిష్టమైన పాటని హమ్ చేస్తూ ఇంటికి చేరుకునేటప్పటికీ ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి వాళ్ళిద్దరి కాళ్ల కింద నేల జారిపోయింది. ఇంట్లో ఆ సమయంలో ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఇంటి తలుపులన్నీ తెరుచున్నాయి. కొడుకు కూడా ఇంట్లో ఉండే అవకాశమే లేదు. తలుపులు ఎవరు తెరిచారబ్బా అనుకుంటూ ఆనందరావు గారు గబగబా ఇంటి లోపలికి వెళ్లి చూశారు. 4 రౌడీలు ఆ ఇంట్లో ప్రవేశించున్నారు. అప్పుడు కృష్ణవేణి గారు, మీరందరూ ఎవరు? మీరు మా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించారు? నేను వెంటనే పోలీసులను పిలుస్తాను, మీరు అర్జెంటుగా బయటకు రండి అనగానే అక్కడున్న ఒక వ్యక్తి రోహిత్ నవ్వుతూ, ఇది మీ ఇల్లు కాదండి, ఇప్పుడు ఇది మా ఇల్లు. చూడండి, ఈ ఇంటి యజమాని ఈ ఇంటిని మాకు అమ్మేశాడు అనగానే ఆనందరావు గారు, మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇది నా ఇల్లు, నేనే ఈ ఇంటి యజమానిని, నేనేం మీకు ఈ ఇంటిని అమ్మలేదే అన్నారు ఆయన. వెంటనే రోహిత్, ఇది ఇప్పుడు మా ఇల్లు, మేం గూండాలం కాదు, నా పేరు రోహిత్, ఈ ఇల్లు మీ కొడుకే మాకు అమ్మాడు. చూడండి, ఈ ఇల్లు అమ్మినట్టు ఈ కాగితాల మీద మీ కొడుకు సంతకం కూడా ఉంది. నేను తనకి ఇంటిని కొనుక్కోవడానికి 50 లక్షలు డబ్బులు ఇచ్చాను. ఇక నుంచి ఈ ఇల్లు మా ఇల్లు, కాబట్టి మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి బయటకు నడవండి అంటూ రోహిత్ ఆనందరావు గారిని, కృష్ణవేణి గారిని బలవంతంగా బయటకు నెట్టాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ జరిగిన సంఘటనకి ఆనందరావు గారికి ఇంకా కృష్ణవేణి గారికి కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. అసలు ఆ ఇంటిని కొడుకు ఈ రోహిత్కి ఎందుకు అమ్మేశాడో వారికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆనందరావు గారు రోహిత్ దగ్గరకు వెళ్ళి, బాబు రోహిత్, మీరు ఇప్పటికిప్పుడు మా ఇంటి నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికని వెళ్ళాలి? ఈ ఇంట్లో మాకు ఒక్క గది ఇవ్వండి. మీకు కావాలంటే మీకు కావలసిన పనులన్నీ మేము చేసి పెడతాము. మమ్మల్ని కాస్త పనిలో పెట్టుకోండి. మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాము? ఇప్పుడు సమయం కూడా రాత్రైపోయింది అనగానే రోహిత్ కోపంగా, నేనేమీ ఇక్కడ వృద్ధాశ్రమమో అనాథాశ్రమమో తెరవలేదు. పేదవాళ్ళందరికీ నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఇక్కడ వాళ్ళని బ్రతకనివ్వడానికి ఈ ఇంటిని పడగొట్టి ఈ స్థలంలో ఒక పెద్ద హోటల్ కట్టాలి అని అనుకుంటున్నాను అంటూ రోహిత్ ఆనందరావు గారితో, ఈ ఇంటి నమ్మిన మీ కొడుకు ఇంటితో పాటు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా మాకు అమ్మేశాడు. అన్నీ అమ్మేసి తను ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు కూడా తెలీదు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలీదు. ఇప్పుడే మీరు ఇల్లుని ఖాళీ చేయాలి అంటూ వాళ్ళ సామాన్లన్నీ బయటకు విసిరేయడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ఇల్లు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ ఇంట్లో ఎలాంటి సామాన్లు కూడా లేవు. కృష్ణవేణి గారు తన గుండెలు బాదుకుని ఏడవడం ప్రారంభించారు.
వీళ్ళందరూ ఇలా మమ్మల్ని ఎలా దోచుకుంటారు? ఇప్పటి వరకు నా కొడుకే కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళాడు? తన గురించి ఎలాంటి వార్త లేదు. మా కొడుకు పేరు చెప్పి మమ్మల్ని దోచుకుని పారిపోయారు వీళ్ళంతా అని ఏడుస్తున్నారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, ఆనందరావు గారు ఇద్దరూ తమ బ్యాగులను తీసుకుని ఇంటి ప్రాంగణంలో కూర్చుని ఇద్దరూ ఆలోచిస్తున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో ఇద్దరూ తమ ఇంటి గుమ్మం వద్దే ఉండిపోయారు. ఏడుస్తూ అలాగే రాత్రంతా గడిపేశారు. కనీసం ఉదయాన్నే వచ్చినప్పుడైనా ఆ ఇంటి యజమాని మనల్ని కరుణిస్తాడేమో, మనల్ని ఇంట్లోనే ఉండనిస్తాడేమో అనుకున్నారు వాళ్ళిద్దరూ. కానీ రోహిత్ ఉదయాన్నే కొంతమంది రౌడీల్ని పంపించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని ఇద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆనందరావు, చూడు కృష్ణవేణి, ఈ నగరంలో మనకి తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. మనకి సహాయం చేయడానికి కూడా నా అనుకునే వాళ్ళెవ్వరూ మనకి లేరు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళి మనం తలదాచుకోవాలి అని మాట్లాడుతూ ఉండగానే కృష్ణవేణి గారు పట్టరాని దుఃఖంతో ఏడుస్తున్నారు. మన కొడుకు వ్యాపారం చేస్తాను, ఇల్లు తాకట్టు పెట్టుకుంటాను అని మనతో అబద్ధాలు చెప్పి సంతకాలు చేయించుకుని మనల్ని ఇలా రోడ్డును పడేశాడు. అలాంటి కొడుకును కన్నాం మనం. ఎంత దౌర్భాగ్యులము! ఈ వయసులో రోడ్డును పడ్డాం అనగానే ఆనందరావు గారు, కృష్ణవేణి, నువ్వు బాధపడొద్దు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు ఏడవకు. మనకు ఎక్కడో అక్కడ ఏదో ఒక చోటు దొరుకుతుంది, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం అంటూ ఆనందరావు గారు కృష్ణవేణి గారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆనందరావు గారు కృష్ణవేణి గారితో, నాకు ఈ నగరంలోనే ఒక స్నేహితుడున్నాడు, అతను మన కష్టకాలంలో మనకు ఉపయోగపడొచ్చు, తన ఇంటికి వెళదాం, అతను నా స్నేహితుడు విశ్వనాథం అని చెప్పి ఆనందరావు గారు కృష్ణవేణి గారు విశ్వనాథం గారింటికి బయలుదేరారు. విశ్వనాథం గారింటికి చేరుకొని ఆయన ఇంటి తలుపుని తట్టారు. అప్పుడు విశ్వనాథం గారి కొడుకు రాహుల్ బయటకొచ్చాడు. మీరెవరిని కలవాలని అనుకుంటున్నారు? ఎవరి కోసం వచ్చారు? మీకెవరు కావాలి అని రాహుల్ అడగగానే అప్పటికే ఆ ఇంట్లోంచి ఏడుపుల శబ్దం వినిపిస్తోంది. ఆనందరావు గారు ఆ ఏడుపు శబ్దం విని చాలా భయపడిపోయారు. విశ్వనాథం ఎక్కడున్నాడు? మేం విశ్వనాథాన్ని కలవాలి అనగానే రాహుల్, ఇప్పుడు మా నాన్నగారు ఈ లోకంలో లేరు, ఆయన చనిపోయారు, మేమిప్పుడు ఆయన అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్నాం అని చెప్పగానే ఆనందరావు గారు ఆ వార్త విని చాలా ఏడవడం మొదలుపెట్టారు. ఆయన తన స్నేహితుడు మృతదేహాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళిపోయావా విశ్వ? నీకు ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా నీ కోసం నేను నిలబడతాను అని నువ్వు నాతో ఎప్పుడూ చెప్పేవాడివి. కానీ ఈ రోజు నాకు నీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు కూడా నాకు అండగా లేవు. నువ్వు కూడా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరివాణ్ణి చేసేశావు. ఆ భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావు అంటూ ఆనందరావు గారు చాలా ఏడ్చారు. విశ్వనాథం గారి అంత్యక్రియలన్నీ నిర్వహించబడ్డాయి. ఆ తరువాత ఆనందరావు గారు కృష్ణవేణి గారు ఆ ఇంటి నుంచి తిరిగి రావడం ప్రారంభించినప్పుడు విశ్వనాథం గారి కొడుకు రాహుల్, అంకుల్, మీకేమైనా ప్రాబ్లం ఉందా? మీరు మా నాన్నగారితో ఏ అవసరం ఉండొచ్చారు అనగానే ఆనందరావు గారు, అదేమీ లేదు బాబు, మేమిప్పుడు మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం అనగానే రాహుల్, అంకుల్, మీరు నన్ను కన్న కొడుకులా భావించండి. మా నాన్న బ్రతికున్నప్పుడు మీరిద్దరూ ఎంత సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళో. మా నాన్న మీ గురించి ఎప్పుడూ నాతో చెబుతూ ఉండేవారు. ఈ రోజుకి ఈ ఇంట్లో మీకు ఆ హక్కులే ఉన్నాయి. చెప్పండి అంకుల్, నన్ను మీ కొడుకుగా భావించి మీకు ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి అనగానే ఆ పదం విని ఆనందరావు గారికి కన్నీళ్ళొచ్చాయి. నా కన్న కొడుకు మా ఇల్లు అమ్మేసి మమ్మల్ని రోడ్డున పడేలా చేశాడు. అందుకే విశ్వనాథాన్ని సహాయం అడగడానికి వచ్చాను. విశ్వనాథం మాకు ఏదో ఒక సహాయం చేస్తాడు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తనే ఈ లోకంలో లేడు అని ఆనందరావు గారు అనగానే విశ్వనాథం గారి కొడుకు రాహుల్, అంకుల్, మీరు ఈ ఇంటిని మీ ఇల్లుగానే అనుకోండి. మా ఇంట్లో మీకు ఎలాంటి సమస్య ఉండదు. మీరు ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు. నేను మీకు నిజమైన కొడుకుని కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని అలాగ రోడ్డు మీద వదిలేయడం నాకు కూడా ఇష్టం లేదు. వెనకాల మా గెస్ట్ రూమ్ ఖాళీగానే ఉంది. మెల్లగా నేను మీకోసం ఏదో ఒక పని వెతుకుతాను. మీరు కావాలనుకుంటే మా గెస్ట్ రూమ్లోనే ఉండొచ్చు అని చెప్పగానే ఆనందరావు గారు చాలా సంతోషంగా తన భార్యని తన వస్తువుల్ని తీసుకుని ఆ గెస్ట్ రూమ్లోకి వెళ్లారు. అంకుల్, నేను మీకోసం ఏదో ఒక పని వెతుకుతాను. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఇక్కడే ఉండండి.
మీరు ఈ వయసులో ఏ పని చేయగలరో ఆ పనిని నేను మీకోసం వెతుకుతాను. నేను మీలోనే మా నాన్నగారిని చూసుకుంటున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు కోల్పోయిన నా తండ్రిని తిరిగి పొందినట్టుగా అనిపిస్తుంది. రండి అంకుల్, మీరు ఎప్పుడు తిన్నారో ఏమో, మీకు చాలా ఆకలిగా ఉండుంటుంది. ముందు భోంచేద్దురుగాని రండి అంటూ కృష్ణవేణి గారితో ఆనందరావు గారితో చెప్పాడు. అప్పుడు ఆనందరావు గారు కన్నీళ్లతో ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చునున్నారు. అంకుల్, మీ మనసులో భావాలన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీ కొడుకు మిమ్మల్ని చేసిన మోసం కారణంగా మీరెంతో బాధపడుతున్నారు. ఆ గాయాన్ని నేను మాన్పించలేను, కానీ నేను మీకు సహాయం చేయగలను అంటూ రాహుల్ తన భార్యని పిలిచి, సుమా, అంకుల్ ఆంటీ కోసం తొందరగా తినడానికి ఏదైనా సిద్ధం చెయ్యి అనగానే సుమ కోపంగా, ఈ వృద్ధుల కోసం నేను ఆహారాన్ని వండాలా? అతిథులందరూ ఇంకా బయలుదేరనే లేదు. ఇప్పుడు మీరు ఈ ఇద్దరిని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్తున్నారా? వాళ్ళ కోసం నేనేం చెయ్యాలి? వీళ్ళందరికీ సేవలు చేయడానికి మనమేమీ వృద్ధాశ్రమంనో అనాథాశ్రమాన్నో తెరవలేదు. వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేయమని చెప్పడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్ళు మీ నాన్నగారి స్నేహితులైతే మనం వాళ్ళని ఎప్పుడూ ఎందుకు చూడలేదు? మన పెళ్ళయ్యాక నేనైతే వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. మనం ఇక్కడ నివసిస్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలిసింది? మనం ఎన్నో రోజుల నుంచి ఇక్కడ లేం కదా. 1 ఏడాది క్రితమే ఈ ఇంటికి మారాము. ఆ తర్వాత మామయ్య గారిని కలవడానికి వీళ్ళెప్పుడూ రాలేదు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ ఇంటికొచ్చి మామయ్య గారు నా స్నేహితుడు అని చెప్పగానే మీరెలా నమ్మేస్తారు? మా కొడుకు మా ఇంటిని మా నుంచి లాక్కున్నాడు, దాన్ని అమ్మేశాడు, ఎక్కడికో పారిపోయాడు అని వీళ్ళు చెబుతున్న కథ వింటుంటే నాకే భయమేస్తోంది. ఈ కథ చెప్పి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు వీళ్ళిద్దరూ. ఎవరైనా బాధగా నటిస్తే చాలు, మీరు వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. నేను వాళ్ళకి ఎలాంటి సహాయమూ చేయలేను. నేను వాళ్ళ కోసం భోజనం వండను. నేనేమీ ఈ ఇంటి పని మనిషిని కాదు. మీరు ఆర్డర్లు వేయగానే వెళ్ళి మీరు చెప్పిన పనులు చేయడానికి. ఆపదలో ఉన్నామంటూ వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేసి గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారా మీరు అంటూ మాట్లాడుతూ ఉండగానే రాహుల్ తన భార్య చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. ఆ చెంపదెబ్బ శబ్దం కృష్ణవేణి గారికి ఆనందరావు గారికి కూడా వినిపించింది. భార్యాభర్తలిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ వినడంతో వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ సామాన్లు తీసుకుని గెస్ట్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాహుల్ గెస్ట్ రూమ్కి వెళ్లి చూస్తే ఆనందరావు గారు కనిపించలేదు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ కనిపించారు. అంకుల్, అంకుల్, ఒక్క నిమిషం ఆగండి అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు రాహుల్. అంకుల్, నా భార్య తరఫున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. కానీ నేను మీకోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నేను మీ గురించి ఎవరితోనైనా మాట్లాడతాను. మీకేదైనా పని చూస్తాను. మీకు కావాలంటే మీరు అక్కడే ఉండొచ్చు. మీకోసం నేను ఒక పనిని ఆలోచించాను అంటూ రాహుల్ తన ఫ్రెండ్ షాపులో వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అప్పుడు రాహుల్ ఆనందరావు గారితో, అంకుల్, ఆ షాపు సిటీకి కొంచెం దూరంలో ఉంది. మీకు అక్కడ ఏ సమస్య ఉండదు. నేను ఇప్పుడే నా ఫ్రెండ్తో మాట్లాడతాను. మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండడం నా భార్యకి ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని అక్కడికి పంపించాలని అనుకుంటున్నాను అని చెప్పి రాహుల్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆనందరావు గారి గురించి కృష్ణవేణి గారి గురించి చెప్పి ఆ షాప్ అడ్రస్ని ఆనందరావు గారికి కృష్ణవేణి గారికి ఇచ్చాడు. అది ఒక బట్టల దుకాణం. మీరు కష్టపడి నిజాయితీగా పనిచేయండి అంకుల్. అక్కడికి చాలా మంది కస్టమర్లు వస్తారు. బట్టలు కొనడానికి వచ్చిన వాళ్ళందరి మనసుల్ని మీ ప్రవర్తనతో మీరు గెలుచుకోండి. కస్టమర్లకి ప్రేమగా వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని పొందండి అని చెప్పాడు రాహుల్. రాహుల్ చెప్పినట్టుగానే కృష్ణవేణి గారు ఆనందరావు గారు తన ఫ్రెండ్ షాప్కి వెళ్ళిపోయారు. ఆనందరావు గారు అక్కడ ఉద్యోగంలో చేరిపోయారు. ఆయన కస్టమర్లతో చాలా బాగా మాట్లాడేవారు. ఆయన చూపించే అభిమానం, ఆయన మాట తీరు కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. ఆయన బాగా బట్టలు అమ్మేవారు. ఆయన ఒక మంచి టీచర్ అవడంతో పిల్లలతో చాలా ప్రేమగా మాట్లాడుతూ సబ్జెక్ట్ని వివరించి చెప్పేవారు. పిల్లల విషయంలో చూపించిన తెలివితేటలే వ్యాపారంలో కూడా చూపిస్తున్నారు. ఆనందరావు గారు వచ్చిన దగ్గర నుంచి ఆ షాపులో అమ్మకాలు పెరిగిపోయాయి. రిపీటెడ్ కస్టమర్లు వస్తున్నారు. ఆ షాప్ యజమాని మోహన్ కూడా ఆనందరావు గారు ఇంకా కృష్ణవేణి గారుల విషయంలో చాలా సంతోషించాడు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మోహన్ వ్యాపారం కూడా చాలా బాగా జరగడం మొదలైంది.
కృష్ణవేణి గారు, ఆనందరావు గారు ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఉదయాన్నే కృష్ణవేణి గారు ఒక ఇంట్లో వంట పనులు చేసి, ఇంటి పనులు కూడా చేసి, వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టి, ఆ ఇంట్లో పనులన్నీ పూర్తయిన తరువాత ఆనందరావు గారికి భోజనం తీసుకొని ఆ బట్టల షాప్కి వచ్చేవారు. కొంత సమయం ఆవిడ ఆనందరావు గారికి కూడా సహాయం చేస్తూ బట్టలు అమ్ముతూ ఉండేవారు. ఆనందరావు గారు, కృష్ణవేణి గారుల జీవితాలు తిరిగి మళ్ళీ ట్రాక్లో పడ్డాయి. అలా రోజులు గడిచిపోవడం ప్రారంభించాయి. ఒకరోజు ఉదయాన్నే భారీ వర్షం పడుతుంది. కృష్ణవేణి గారు ఇంట్లో లేకపోవడంతో ఆనందరావు గారు పైన ఆరేసిన బట్టలు తీయడానికి డాబా మీదకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. పరిగెత్తుకుంటూ వెళుతూ ఉండగా మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకి కాలులో ఎముక విరిగిపోవడంతో ఆయన పైకి లెగవలేక నొప్పితో విలవిల్లాడిపోతున్నారు. కృష్ణవేణి గారి ఇంటికొచ్చే వరకు ఆయన మెట్ల మీద అలాగే పడున్నారు. కృష్ణవేణి గారి ఇంటికొచ్చి ఆయన్ని చూసి విలవిల్లాడిపోయారు. ఎలాగోలాగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆవిడ దగ్గరున్న కొద్దిపాటి డబ్బుని ఆయన ట్రీట్మెంట్ కోసమే ఖర్చు పెట్టారు. కృష్ణవేణి గారు, భగవంతుడా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎలాగోలాగా మా కష్టాలు గట్టెక్కి ఇప్పుడు కాస్త 3 పూటలా ప్రశాంతంగా భోజనం చేస్తున్నాం అనుకుంటే ఈ రోజు మళ్ళీ మమ్మల్ని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు అనుకుంటూ ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆనందరావు గారికి కట్టువేసి ఆయనకి 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్పి ఆయన్ని డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. వాళ్ళ దగ్గరున్న కొద్దిపాటి సేవింగ్స్ కూడా ఆనందరావు గారి ట్రీట్మెంట్ కోసమే ఖర్చు చేసేశారు కృష్ణవేణి గారు. ఒకరోజు కృష్ణవేణి గారు ఆనందరావు గారికి మందులు వేస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఎవరో తలుపు తట్టారు. కృష్ణవేణి గారు తలుపు తెరిచి చూసేసరికి ఇంటి యజమాని ఎదురుగా నిలబడున్నాడు. అప్పుడు ఆయన కృష్ణవేణి గారితో, 2 నెలలుగా మీరు ఇంటి అద్దెను కట్టలేదు, దయచేసి వెంటనే ఇంటి అద్దె డబ్బులు కట్టండి అని చెప్పగానే కృష్ణవేణి గారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, డబ్బు మొత్తం నా భర్త అనారోగ్యానికే ఖర్చయిపోతుంది, ఆయన హాస్పిటల్ బిల్లులకి మందులకి మా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి, కాస్త మా పరిస్థితిని అర్థం చేసుకోండి, మాకు ఇంకాస్త టైం ఇవ్వండి అని ఆయన్ని బతిమాలారు. దాంతో ఆ ఇంటి యజమాని కృష్ణవేణి గారిని చూసి జాలిపడి, అమ్మా, మీకు ఇంకో 2 నెలలు టైం ఇస్తున్నాను, ఈ 2 నెలల్లో మొత్తం అద్దె డబ్బులు కడితే సరి, లేకపోతే మీ సామాన్లన్నీ లాక్కొని మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు తోసేస్తాను అని చెప్పారు. ఆనందరావు గారు మంచంలో పడుకొని తన నిస్సహాయ స్థితికి విసిగిపోయారు. పాపం కృష్ణవేణి గారు ఒంటరిగా ఏం చేయగలుగుతారు? వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరని వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ చాలా ఏడ్చారు. ఉదయం లేవగానే ఇంటి పనులన్నీ చేసేసి ఆనందరావు గారికి కావలసినవన్నీ దగ్గరలో పెట్టి మోహన్ షాప్లో పనిచేయడానికి వెళ్ళిపోయారు కృష్ణవేణి గారు. సాయంత్రం వరకు కష్టపడి ఆ షాప్లో పనిచేసి ఇంటికి రాగానే పాత్రలు కడగడం, మళ్ళీ ఆహారం వండడం, అన్ని పనులు చేసేవారు. భర్తకి రాత్రి పగలు సేవలు చేసేవారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు ఇంటి పనులతో, బయట పనులతో, ఆనందరావు గారికి చేసే సేవలతో అన్నింటినీ హ్యాండిల్ చేసుకుంటూ కూడా నవ్వుతూనే ఉండేవారు. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే కనిపిస్తూ ఉండేది. కృష్ణవేణి గారు ఏడవడం చూస్తే ఆనందరావు గారు అస్సలు తట్టుకోలేరని ఆవిడ దుఃఖాన్ని లోపలే దిగమింగి భర్త ముందు నవ్వుతూ కనిపిస్తూ ఉండేవారు. అయినా కనీసం ఆవిడ పరిస్థితికి జాలిపడేవాళ్ళు కానీ, సహాయం చేసేవాళ్ళు కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎలాగోలాగా ఆవిడ బట్టల షాప్లో పనిచేసి జీతం డబ్బు తీసుకొని అద్దె డబ్బులు చెల్లించేసింది. ఒకరోజు కృష్ణవేణి గారు స్టిచ్చింగ్ డిపార్ట్మెంట్ దగ్గర హస్తకళాకారులకి డిజైన్లు చెప్తున్నారు. ఆవిడ చెప్పిన డిజైన్లన్నీ కస్టమర్లు చాలా బాగా ఇష్టపడ్డారు. కృష్ణవేణి గారు పెద్దగా చదువుకోలేదు కానీ కుట్టు పని, ఎంబ్రాయిడరీ చేయడంలో ఆవిడకి చాలా నైపుణ్యం ఉంది. డిజైనింగ్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడ తనకున్న విజ్ఞానాన్ని అక్కడ కళాకారులకు అందించడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ ఎవరి అవసరాలకు అనుగుణంగా వారికి దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. కాబట్టి కృష్ణవేణి గారు చెప్పిన డిజైనర్ డ్రెస్సులన్నీ షాపులో అందరికీ నచ్చడంతో అవి తొందరగా సేల్ అయిపోయాయి. దాని ద్వారా ఆ షాప్ యజమాని మోహన్కి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఆ తరువాత ఆయన బట్టల్ని ఆన్లైన్లో కూడా అమ్మడం ప్రారంభించాడు. ఆ షాప్ యజమాని ఇంటింటికి డోర్ డెలివరీ చేయడానికి ఒక అబ్బాయిని నియమించుకొని మోహన్ గార్మెంట్స్ అని ఆన్లైన్ యాప్ ద్వారా బట్టల్ని డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల నగరాల్లో కూడా ఈ బట్టలన్నీ విక్రయించడం ప్రారంభించారు.
మోహన్ తన దుకాణం అంత చిన్న స్థితి నుంచి ఇంత పెద్ద స్థితికి చేరుకోవడం చూసి చాలా సంతోషించాడు. కృష్ణవేణి గారిని చాలా అభిమానంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో ఆ చిన్న షాపు పెద్ద షోరూంగా మారింది. కృష్ణవేణి గారికి కూడా తన జీతం రెట్టింపయ్యింది. అంతేకాకుండా మోహన్ కృష్ణవేణి గారికి తన బిజినెస్లో 20% షేర్ కూడా ఇచ్చాడు. మంచి వైద్యం అందడంతో ఆనందరావు గారు కూడా తన కాళ్ల మీద తను నిలబడి మెల్లమెల్లగా నడవగలుగుతున్నారు. ఆయన రోజు కాసేపు షాపుకు కూడా వచ్చి షాపులో ఆయనకి కుదిరినంతసేపు పని చేస్తున్నారు. కృష్ణవేణి గారి డిజైన్స్ జనాల్లోకి వెళ్ళి జనాలందరికీ చాలా బాగా నచ్చటంతో ఒకరోజు ఒక పెద్ద పెళ్లి ఫంక్షన్ కోసం బట్టలు డిజైన్ చేయడానికి ఆ షాప్కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. కృష్ణవేణి గారు చాలా కష్టపడి ఆ పెళ్లి కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి డిజైనర్ బట్టలు రెడీ చేశారు. ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లు పెళ్లి టైంకి ఒక రోజు ముందుగానే దుస్తులు అందజేయాలని కోరారు. పెళ్లి కొడుకుకు కావలసిన బట్టలు, పెళ్లి కూతురికి కావలసిన డిజైనర్ డ్రెస్సులు, లెహంగాలు అన్ని సమయానికి పూర్తయిపోయాయి. పెళ్లి కూతురు బట్టలన్నీ సమయం కంటే ముందుగానే డెలివరీ కూడా అయిపోయాయి. కానీ పెళ్లి కొడుకు బట్టలు మాత్రం ఇంకా డెలివరీ అవ్వలేదు. డెలివరీ బాయ్ తనకి చిన్న ఇబ్బంది రావడం వల్ల ఆ రోజు సమయానికి రాలేకపోయాడు. ఆర్డర్ డెలివరీ ఆలస్యం చేస్తే తమ షోరూం పరువు పోతుందని మోహన్ గారు అనుకున్నారు. అప్పుడు ఇక చేసేది లేక ఆనందరావు గారే డెలివరీ బాయ్ ప్లేస్లో పార్సిల్ తీసుకొని పెళ్లి మండపానికి చేరుకున్నారు. పెళ్లి మండపాన్ని సమీపించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే ఆనందరావు గారికి ఆయన కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది. అక్కడ పెళ్లి కొడుకు స్థానంలో ఉన్న తన కొడుకుని చూసి ఆనందరావు గారు ఒక్కసారిగా చెలించిపోయారు. అక్కడ పెళ్లి కొడుకు స్థానంలో ఉన్న మహేష్ని చూడగానే ఆయన ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇలా జరుగుతుందని ఆయన అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా తన ప్రపంచం మొత్తం తలకిందులైపోయినట్టు అనిపించింది ఆయనకి. ఆనందరావు గారు అక్కడికి చేరుకునేసరికి మహేష్ అందరి మీద గట్టి గట్టిగా అరుస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా భార్య ఎవరో తెలుసా? నేను ఎంత గొప్ప ఇంటికి అల్లుడు కాబోతున్నానో తెలుసా? ఇంకా నా పెళ్లి ముహూర్తానికి సంబంధించిన డ్రెస్సే ఇంకా రాలేదు. నేను మీ గురించి కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని అందరినీ పని నుంచి తీసేస్తారు అంటూ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర అరుస్తున్నాడు మహేష్. వెంటనే వాళ్ళు, సార్ మేము మీ డ్రెస్ గురించి ఫోన్ చేసి తెలుసుకుంటాము, మమ్మల్ని క్షమించండి, కొంచెం ఆలస్యం అవుతుందేమో, అంతే తప్ప మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము, మీ ముహూర్తం టైంకి మీ డ్రెస్ వచ్చేలా మేం చూస్తాము అంటూ వాళ్ళు మహేష్ని బతిమాలుతున్నారు. మహేష్ వెంటనే వాళ్ళని కాళ్లతో తోసేసి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళి నాకు ఒక కాఫీ తీసుకురండి, నా మూడంతా పాడు చేసేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ హోటల్లోనే వధూవరులిద్దరూ ఉన్నారు. పెళ్లి కూతురు తన గదిలో తయారవుతుంది. అప్పుడు ఆనందరావు గారు, నా కొడుకు ఏ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తున్నాడో, నాకు తెలియకుండా నా ఇల్లమ్మేసి నన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చాడు, ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నాడో, ఆ భగవంతుడు నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పంపించాడో, పాపం ఆ అమాయకురాలి జీవితం నాశనం అవ్వకుండా నేను ఎలాగైనా కాపాడాలి, కానీ నేనేం చేయగలను, ఇక్కడ నా మాట ఎవరు నమ్ముతారు, ఇక్కడ వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళల్లా ఉన్నారు, నేను మాట్లాడేది అసలు ఎవరైనా వింటారా, నేనేదైనా చెప్తే ఎవరైనా నమ్ముతారా, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు ఆనందరావు గారు. నేనిప్పుడు ఈ పెళ్లి డ్రెస్సు ఇక్కడికి తీసుకొచ్చాను, అది వరుడికిచ్చాక మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకున్నారు. వెంటనే ఆనందరావు గారు కొడుకు దగ్గరకు వెళ్ళి ఎదురుగా నిలబడగానే తన ఎదురుగా ఉన్న తండ్రిని చూసి మహేష్ కళ్ళు పెద్దవయ్యాయి. నా పెళ్లికి బిచ్చగాళ్ల రావడానికి నీకెంత ధైర్యం, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, నువ్వు ఒక డెలివరీ బాయ్ లాగా నా పెళ్లికొస్తే ఇక్కడ నా పరువంతా పోతుంది, ఒక డెలివరీ బాయ్ కొడుక్కి తన కూతుర్నివ్వడానికి మా మామగారు అస్సలు ఒప్పుకోరు, ఇంకెప్పుడు భవిష్యత్తులో కూడా నీ మొహం నాకు చూపించొద్దు, కానీ ఇప్పుడు మీరు ఈ డ్రెస్ తీసుకొచ్చారు కాబట్టి అది నాకు సరిగ్గా సెట్ అయిందో లేదో కూడా నేను చూసుకొని మీకు రేటింగ్ ఇవ్వాలి కదా అని చెప్పాడు మహేష్. మహేష్ ఆ డ్రెస్ వేసుకోవడానికి ఆనందరావు గారు సహాయం చేస్తున్నారు. ఇదిగో పెద్దాయన, ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ అక్కడ కాస్త నా షూ పడిపోయింది, తీసుకొచ్చి నా కాలుకు వెయ్యి అన్నాడు మహేష్. ఆనందరావు గారు తన కొడుకునే చూస్తూ ఉండగానే అప్పుడు మహేష్, నా వైపు అలా చూడకు పెద్దాయనా అనగానే ఆనందరావు గారు కోపంగా,
నీలాంటి కొడుకుని ఆ భగవంతుడు ఎవ్వరికీ ఇచ్చుండడు. నువ్వు నా ఇంటిని తాకట్టు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తావని చెప్పావు, కానీ నా ఇంటిని అమ్మేసి ఎక్కడికో పారిపోయావు. వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రుల్ని రోడ్డు పాలు చేశావు. నీకస్సలు సిగ్గనిపించడం లేదా? కన్న తల్లిదండ్రుల్ని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? అనగానే మహేష్, నువ్వు నా తండ్రివని ఇక్కడ ఎవ్వరికీ తెలియనివ్వద్దు, నన్ను కొడుకు అని కూడా పిలవద్దు. నేను మీలాగా పేదరికంలో బ్రతకాలని అస్సలు అనుకోలేదు. నా జీవితాన్ని ఆ రోజువారీ కష్టాలతో గడపాలని నేను అనుకోలేదు. మీరు నాకిచ్చిన ఆ జీవితం నాకు నచ్చనే నచ్చలేదు. నేను కష్టపడకుండానే ధనవంతుణ్ణవ్వాలి అని అనుకున్నాను. నా తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరు. ఆయన చాలా కష్టాలతో తన జీవితాన్ని గడిపాడు. కానీ ఆయన అనుభవించిన కష్టాలన్నీ నాకు అనుభవించడం ఇష్టం లేదు అన్నాడు మహేష్. మహేష్ చిన్నప్పటి నుంచి మోసపూరిత స్వభావం ఉన్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఈ కష్టాలు ఎదుర్కొన్నందువల్ల ఎలాగైనా సరే ధనవంతుడు కావాలనుకున్నాడు. ధనవంతుడు అవ్వాలన్న వ్యామోహంతో చెడు సాంగత్యంలో చిక్కుకుని దొంగతనాలు చేయడం కూడా ప్రారంభించాడు. మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నాడు. ఆ క్రమంలోనే ఒకరోజు తల్లిని తండ్రిని కూడా మోసం చేసేశాడు. ఇంటి డాక్యుమెంట్లన్నీ తీసుకుని వ్యాపారం చేయాలనుకుంటున్నానని, తాకట్టు పెడుతున్నానని సంతకాలు పెట్టించుకొని ఆ ఇంటిని అమ్మేశాడు. ఆ తర్వాత ఆ డబ్బుతో వ్యాపారం చేసి దివాలా తీశాడు. అక్కడితో ఆగకుండా ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరి కొత్త ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. బాస్ని తన వల్లో వేసుకున్నాడు. ఇప్పుడు తనతో పెళ్లి వరకు వచ్చాడు. ఈ విషయాలన్నీ తన తండ్రితో చెబుతూ మహేష్ తన తండ్రితో, ఇదిగో ముసలాయనా, నువ్వు తొందరగా నాకు షూస్ ఇవ్వు. నా షూస్ కాస్త మురికిగా ఉన్నాయి. కాస్త ఆ షెల్ఫ్లో పాత గుడ్డు ఉంటుంది, వెళ్ళి తీసుకురా అని చెప్పాడు. ఆనందరావు గారు తన కొడుకు ఆకృత్యాలన్నీ సహిస్తున్నారు. అక్కడ ఎలాంటి గొడవ సృష్టించకూడదని కొడుకు నోటితో చెప్పించాల్సిన నిజాలు ఇంకా మిగిలున్నాయి కాబట్టి మౌనంగా క్లాత్ తీసుకొచ్చి తన కొడుకు షూని తుడవడం మొదలుపెట్టాడు. రాత్రి చాలా ఆలస్యమైనా సరే ఆనందరావు గారి ఇంటికి రాకపోవడంతో కృష్ణవేణి గారు కంగారు పడుతూ షాప్ దగ్గరికి చేరుకోగానే మోహన్ గారు కృష్ణవేణి గారితో పెళ్లి కొడుకు డ్రెస్ని డెలివరీ ఇవ్వడానికి ఆనందరావు గారు వెళ్లారని, డెలివరీ పర్సన్ ఇవాళ లీవ్తో ఉండడంతో ఆనందరావు గారు తప్పనిసరి ఆ ఆర్డర్ని డెలివరీ చేయడానికి వెళ్లాల్సి వచ్చిందని కృష్ణవేణి గారితో చెప్పారు. పెళ్లి జరుగుతున్న కళ్యాణ మండపం అడ్రస్ మోహన్ గారి దగ్గర నుంచి తీసుకొని ఆ కళ్యాణ మండపం చాలా దూరంలో ఉండటంతో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అన్న భయంతో కృష్ణవేణి గారు కూడా బయలుదేరి అక్కడికి వెళ్లారు. కృష్ణవేణి గారు మండపానికి చేరుకునేసరికి చాలా దూరంగా ఉండగానే వరుడు మరెవరో కాదని తన కొడుకు మహేషే అన్న విషయం తనకు అర్థమైపోయింది. ఇక్కడ మహేష్ పెళ్లి జరగడం వల్లే ఆనందరావు గారు వెంటనే ఇంటికి తిరిగి రాలేకపోయారని ఆవిడ భావించింది. వెంటనే ఆవిడ ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు ఇక్కడ ఎందుకున్నారు? మనల్ని ఏడిపించి హింసించి బాధలు పెట్టిన కొడుకు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడా? దేవుడు అతనికి మంచి జీవితం ఎలా ఇస్తాడో నేను చూస్తాను అంటూ కృష్ణవేణి గారు కన్నీళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. మహేష్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ చాలా మంది ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న చరితని ట్రాప్ చేశాడు అంటూ ఆనందరావు గారు కృష్ణవేణి గారితో చెప్తున్నారు. ఆనందరావు గారు కోపంతో ఎలాగైనా సరే మహేష్ మోసాలన్నీ బయట పెట్టాలని ప్రయత్నించారు. ఆనందరావు గారు ఆ మండపంలోకి అడుగు పెట్టగానే మహేష్ మోసాలన్నీ బయట పెట్టాలని ఒక ప్లాన్ వేసి అక్కడ వీడియో తీసే వీడియోగ్రాఫర్తో మాట్లాడి, మహేష్ గారు ఈ పెళ్లిలో జరిగే ప్రతి సన్నివేశాన్ని ఏది మిస్ అవ్వకుండా వీడియో తీయమని చెప్పారు. ఆయన రెడీ అయ్యే దగ్గర నుంచి ఆయన ఎవ్వరితో మాట్లాడినా ప్రతి కాన్వర్జేషన్ ని ఆడియోతో సహా రికార్డ్ చేయమని చెప్పారు అంటూ ఆ వీడియోగ్రాఫర్తో చెప్పారు. ఆనందరావు గారు అలా చెప్పగానే ఆ వీడియోగ్రాఫర్ అది నిజమే అనుకొని ఆనందరావు గారికి మహేష్కి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వీడియో రికార్డ్ చేశాడు. ఆనందరావు గారు కృష్ణవేణి గారు అక్కడే నిలబడి చూస్తూ ఉండగానే అందరి ముందు నిజాలన్నీ బట్టబయలయ్యాయి. ఆనందరావు గారు ఆ వీడియోని టీవీలో చూపించడం ప్రారంభించారు. మహేష్ తన తండ్రితో తను చేసిన దుర్మార్గాలన్నీ చెప్పడం ఆ కెమెరాలో అంతా రికార్డ్ అయ్యింది. ఆనందరావు గారు మహేష్ షూకి పాలిష్ చేసిన తర్వాత
ఏ అమాయకురాలి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా నువ్వు నిజాయితీగా ఉండు. ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని నీ భార్యతో సంతోషంగా గడుపు. ఇంకా ఇంకా పాపాలు చేయకు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మహేష్ కోపంగా, ఏంటి, ఆ కర్రీదాంతో నేను సంతోషంగా గడపాలా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎంత వికృతంగా ఉంటుందో మీకు తెలుసా? నేను ఆ చరితని ఎప్పుడూ ప్రేమించలేదు. తనని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. చరితని పెళ్లి చేసుకొని ఆ కంపెనీని సొంతం చేసుకోవాలని చూస్తున్నాను. పిచ్చి మొహంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నిజమే అని నమ్మేసింది. నా అలాంటి హ్యాండ్సమ్ అలాంటి దాన్ని అసలు ప్రేమిస్తాడా? పెళ్లి చేసుకుంటాడా? ఒక నెల కూడా తిరగకుండానే ఆస్తంతా నా సొంతం చేసుకొని తనని కూడా రోడ్డును పడేస్తాను అంటూ మహేష్ చరిత గురించి ఆనందరావు గారితో మాట్లాడిన మాటలన్నీ అక్కడ తెర మీద అందరికీ వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. అంతలోనే చరిత మహేష్ దగ్గరకొచ్చి తన కాలుకున్న చెప్పు తీసి మహేష్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టింది. మహేష్ అగ్నిపర్వతంలా కాలిపోవడం ప్రారంభించాడు. ఇదంతా అబద్ధం చరిత. ఈ పెద్దాయన నా తండ్రి కాదు. తన అబద్ధం చెప్తున్నాడు. కావాలనే ఇదంతా చేశాడు. ఇదంతా మార్ఫింగ్ అంటూ అరుస్తూనే ఉన్నాడు మహేష్. అక్కడున్న అతిథులందరూ వాళ్ళ కాళ్లకున్న చెప్పులు తీసి మహేష్ని కొట్టడం ప్రారంభించారు. మహేష్కి చెమటలు పట్టడం ప్రారంభించాయి. అప్పుడే చరిత ఆనందరావు గారి ముందుకొచ్చి నిలబడింది. అప్పుడు ఆనందరావు గారు, అమ్మా చరిత, నీకు నిజం చెప్పాలని నేను నీ గది వరకు వచ్చాను. కానీ నేనున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నేను చెప్పకుండా ఆగిపోయాను. నా కొడుకుకి డబ్బులే సర్వస్వం. ఆ విషయాలన్నీ నీకు చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పెళ్లి ముహూర్తం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంత పెద్ద పెళ్లిలో నేను ఇలా వచ్చి మాట్లాడితే అందరూ నన్ను పిచ్చివాడని కొడతారేమోనని నేను భయపడిపోయాను. నేను మోసగాడిని కాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. వీడు నా కొడుకు. వీడంతటి మోసగాడు ఈ లోకం మీద ఎక్కడా ఉండడు. నన్ను నమ్ము తల్లి. నేను నోటితో ఈ నిజాలన్నీ చెబితే ఎవ్వరూ నమ్మరని మహేష్ నోటితోనే ఆ నిజాలన్నీ బయట పెట్టించి వీడియో కూడా తీయించాను అని ఆనందరావు గారు మాట్లాడుతూ ఉండగానే చరిత ఆనందరావు గారితో, మీరు నిజమే చెప్తున్నారు మాస్టారు. మీకు అబద్ధం చెప్పడం తెలీదు. బహుశా మీరు నన్ను గుర్తుపట్టి ఉండుండకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. ఒకప్పుడు నేను మీ స్టూడెంట్ని. ఒకప్పుడు మీ నిజాయితీ గురించి స్కూల్ మొత్తం మాట్లాడుకునేవారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ స్కూల్లో నన్ను ఎంతగానో ఆకట్టుకున్న నా గురువు మీరే. మీరు నేర్పించిన విలువల వల్లే నేను ఈరోజు ఇంత సమర్థురాలనయ్యాను. నా జీవితంలో నాకంటూ ఒక పేరుని సంపాదించుకోగలిగాను. స్కూల్లో నా రూపాన్ని చూసి అందరూ నన్ను ఎగతాళి చేసేవారు. కానీ అప్పుడు మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అందం ముఖ్యం కాదని, ఆత్మ సౌందర్యమే ముఖ్యమని, నిన్ను నువ్వు సమర్థురాలుగా ప్రూవ్ చేసుకుంటే అందరికీ నీ సామర్థ్యం మాత్రమే కనపడుతుందని, నీ బాహ్య సౌందర్యం ఎవ్వరూ చూడరని మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అని చెప్పగానే ఆనందరావు గారు కూడా ఆ మాటలన్నీ గుర్తు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడే ఆయనకు గుర్తొచ్చింది చరిత. నేనిచ్చిన విలువలు నా కొడుకు నేర్చుకోలేకపోయాడు. నా గౌరవాన్ని నిలబెట్టలేకపోయాడు. కానీ నా దగ్గర చదువుకున్న నువ్వు నన్ను గర్వపడేలా చేశావు. నీ గురువు గౌరవాన్ని నిలబెట్టావు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటూ చరితకి అనేక ఆశీర్వాదాలు ఇచ్చారు. తన కొడుకు చేసిన పనికి అక్కడున్న అతిథులందరికీ క్షమాపణలు చెప్పి అలాంటి కొడుకును కన్నందుకు తనలో తానే కుమిలిపోయారు ఆనందరావు గారు. మహేష్ కృష్ణవేణి గారి ముందు చేతులు జోడించి, అమ్మా నన్ను క్షమించు అనగానే, వద్దు బాబు, నువ్వు నన్ను క్షమాపణ అడగొద్దు. ఏ జన్మలోనో పాపం చేసుకుంటే నీ ఇలాంటి కొడుకు పుట్టాడు నాకు. నిన్ను క్షమించి ఇంకో పాపాన్ని నేను చెయ్యలేను అంటూ కొడుకు మొహానే ఉమ్మివేశారు కృష్ణవేణి గారు. ఆ తరువాత చరిత మహేష్ని తనని మోసం చేసిన అభియోగానికి జైలుకు పంపించింది. కన్న తల్లిదండ్రుల్ని మోసం చేసి ఉన్న ఒక్క ఆధారమైన ఇల్లుని అమ్మేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినందుకు, ఎంతో మంది జీవితాల్ని నాశనం చేసినందుకు, అమాయకురాలైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నందుకు, చరిత జీవితాన్ని మోసం చేసి నాశనం చేయాలని చూసినందుకు మహేష్కి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. 7 ఏళ్ల తర్వాత అయినా మహేష్ మనస్తత్వంలో మార్పు వస్తుందో రాదో తెలియదు, కానీ ఆనందరావు గారు, కృష్ణవేణి గారు మాత్రం తన కొడుకు వల్ల ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకుండా కాపాడినందుకు ఇక మీదట
తమ కొడుకు ఎవ్వరి జీవితాలతోనూ ఆడుకోకుండా తనకి శిక్ష వేయించినందుకు చాలా సంతోషించారు. తమ మిగిలిన జీవితాన్ని మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఒకరికొకరు తోడుగా గడుపుతున్నారిద్దరూ. ఇదండి ఈ రోజు కథ.